హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఒంటిపూట బల్లని మార్చి 10వ తేదీ నుంచి స్కూల్కి అయితే ఇస్తున్నారండి. అలాగే టైమింగ్స్ కూడా మార్చారు. వేసవులు కూడా ప్రకటించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అనేది వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనకు ప్రతి సంవత్సరం కూడా మార్చి 18 లేదా 15వ తేదీ నుంచి ఈ యొక్క ఒంటిపూట బడులను ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏప్రిల్ 23 లేకుంటే 24 మరియు 21వ తేదీ వరకు అయితే ఇస్తున్నారు. అయితే అప్పుడు కూడా ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే 10th క్లాస్ వాళ్ళు మధ్యాహ్నం నుంచి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మార్చి 15వ తేదీ నుంచి. అయితే అప్పుడు ప్రభుత్వాలు యథావిధిగా ఏదైతే మార్చి 15 అప్పటి నుంచి ఇస్తారండి. అయితే ప్రైవేట్ యాజమాన్య స్కూల్ ఏవైతే ఉన్నాయో, అంటే నేనైతే ప్రభుత్వ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉంటాయో, సో వారందరూ కూడా ఏమని డిసైడ్ అయ్యారంటే మార్చి 10 నుంచి ఒంటిపూట బడులు సెలవులు పెట్టుకుందామని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రభుత్వం స్కూల్కి అయితే కలెక్టర్ జీవో, డిఈఓ జీవోని బట్టి వెళ్తాము. అయితే ఈ యొక్క ప్రభుత్వ స్కూల్ లేదనేది అంటే వాళ్ళకి వెసులుబాటు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే విద్యార్థులు ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది, పెద్దోళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటుతుంది. 8 దాటింది అంటే ఎండ మామూలుగా ఉండట్లేదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఉంటారో వారు మార్చి 10 నుంచి ఈ యొక్క ఒంటిపూట బళ్ళను ఏప్రిల్ 20వ తేదీ వరకు అయితే పెట్టాలనుకుంటున్నారు. సో 20 నుంచి ఇంకా వేసవి సెలవులు మే అంతా కూడా ఉంటాయి. మళ్ళీ జూన్ 12న స్కూల్ తెరవడం జరుగుతుంది. ప్రభుత్వ స్కూల్కి వచ్చేటప్పటికి ఈ యొక్క మార్చి 15 నుంచి అయితే ఇచ్చి ఏప్రిల్ 23 దాకా అయితే ప్రభుత్వ స్కూల్ అయితే నడపాలని వస్తుంది. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మధ్యాహ్నం నుంచి స్కూల్స్ అయితే ఏర్పాటు అయితే చేస్తుంది అన్నమాట. సో అవన్నీ అయితే ఎగ్జామ్స్ ఉంటాయి. అవన్నీ అయితే మధ్యాహ్నం భోజనం పెట్టి పంపించాలని అయితే చూస్తారు. ఓ పక్కన విద్యార్థులు తల్లిదండ్రులు ఏమని కోరుకుంటున్నారు అంటే ఈ టైమింగ్ ఏదైతే ఉందో దాన్ని మార్చమని చెప్తున్నారు. సో ఉదయం 7:30 నుంచి 12 గంటల వరకు ఉంది. అయితే మధ్యాహ్నం ప్రభుత్వం 8 గంటల నుంచి 12:30 వరకు అయితే పెంచింది. సో 7:30 నుంచి 12 గంటల వరకు అయితే ఎండ దగ్గరికి వచ్చే లోపలికి ఇళ్లకు చేరిపోతున్నారు. అలాగే ఆటోలో వెళ్ళేవారు ఇలా వరకు ఇబ్బంది అయితే అవుతుంది. అయితే ఈ 8 గంటల నుంచి 12:30 వరకు అనేది కొంచెం రాంగ్ టైం. ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి 7:30 నుంచి 12 గంటల వరకు అయితే చూస్తారు. అయితే ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మాత్రం వారు 10 గంటల నుంచి ఒంటిపూట బళ్ళు పెట్టుకొని 7:30 నుంచి క్లాసులు మొదలు పెట్టుకుంటున్నారు. 12 గంటలకైతే ఇంటికి చేరిపోతున్నారు. సో ఈ ప్రణాళిక కూడా ప్రభుత్వ స్కూల్కి ఉన్నట్లయితే విద్యార్థులు ఎటువంటి ఇబ్బంది అయితే పడరు. చూద్దాం మరి దీని మీద మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు దాని గురించి అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి సమ్మర్ సెలవులు మాత్రం ఏప్రిల్ 23 దాకా కూడా స్కూల్ అయితే ఉంటాయి. ప్రైవేట్ స్కూల్ అయితే 20-21 వరకు అయితే జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.